హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ డే 2 అండి. ఇవాళ కొంచెం జనాభా ఎక్కువ రావడం జరిగింది. టైం చెప్పేస్తాను ఒకసారి. 1:35 జస్ట్ ఇందాకే అనౌన్స్ చేయడం జరిగింది. లైక్ లంచ్ బ్రేక్ గ్యాప్ ఇచ్చారు. అందరు పేరెంట్స్ మెస్కి వెళ్ళారు. ఎన్ఎస్ఎస్ వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకున్నారు. నేను ఇవాళ వర్క్లో లేనండి. ఇవాళ మొత్తం క్లాస్ రూమ్లోనే ఉన్నా. ఇవాళ క్లాసెస్ ఇంపార్టెంట్ అని వెళ్తే అక్కడ ఏం జరగలేదు. బికాస్ క్లాస్లో సగం జనాభాకి పైగా ఇది ఆర్వీఆర్ జేసీ టెక్ ఫెస్ట్కి వెళ్ళారు. నేను వెళ్ళలేదు. లాస్ట్ మూమెంట్లో తెలిసింది నాకు. సో లాస్ట్ టైం ఎలాగో వెళ్ళాను. ఆ వ్లాగ్ మీరు చూసే ఉంటారు, టెక్ ఫెస్ట్ ఏ విధంగా ఉంటుందో. లైట్ తీసుకున్నా. ఇంకా ప్రజెంట్ అయితే గ్రౌండ్లో కూర్చున్నాను. కెమెరామ్యాన్, గ్రౌండ్ అండి మాది. ఇక్కడే క్రికెట్ ఆడడం జరుగుతుంది. చూపిరా కొంచెం ఇటువైపు. ఇటు చూస్తున్నారు కదా, ఇటు క్రికెట్ ఆడతారు, వాలీబాల్, క్రికెట్ ఆడేది ఇక్కడ కూడా ఆడతారా? మరి ఇదేంటి, స్టంప్స్ కావా? అక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇంకా అంటే మొత్తం ఫీల్డ్. ఇటు చూపి. అంటే ఒక్కళ్ళు ఇద్దరు టీమ్స్ కాదు, ఎవరికి నచ్చితే వాడి టీమ్ స్టంప్ పెట్టేయడం, ఆడేయడం. సపోర్టివిటీ ఉంటుంది కాలేజ్లో. మొన్ననే రీసెంట్గా ఉమెన్స్ కోసం టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది. సో సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ టోర్నమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ అక్కడ వాలీబాల్, ఇక్కడ ఫుట్బాల్. ఒక్క నిమిషం, వాలీబాల్ కోర్ట్ జూమ్ చేస్తా. ఓ బా, నా కెమెరామ్యాన్కి ఇవాళ ఈ మంత్లీ శాలరీ పెంచాలన్నమాట. అక్కడ సారాల 1 అండి, సారీ సారాల 2 బాయ్స్ హాస్టల్. అది గ్రౌండ్ అయితే చాలా పెద్దది. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ దాకా ఇది బోత్ షేరింగ్ అండి, మన వైవా స్కూల్ వాళ్ళకి అండ్ యూనివర్సిటీ వాళ్ళకి. బట్ వైవా స్కూల్ వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి మొత్తం మందే గ్రౌండ్. అండ్ కమింగ్ టు అప్డేట్స్, తెలుసు ఎలాగో వెళ్ళలేదు రిపోర్టింగ్కి. ఇప్పుడు లంచ్ టైం అయింది, లంచ్ తినేసి కూర్చున్నాం. మధ్యాహ్నం నుంచి ల్యాబ్ ఉంది, ల్యాబ్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. జనాభా ఉన్నా లేకపోయినా అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ కమింగ్ టు డౌట్ సెక్షన్స్, చాలామంది కింద డౌట్స్ అడుగుతున్నారు అండ్ వాళ్ళలో కొంతమంది కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు, పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు మొత్తం. అంటే లైక్ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. బట్ మీ దాకా అది రీచ్ అవ్వట్లేదు. సమ్హౌ నేను రీచ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో మీ డౌట్స్కి కొన్నిటికి లైక్ నాకు తెలిసింది అండ్ మీరు అడిగే దాన్ని బట్టి ఇస్తాను. చాలామంది డిఫరెంట్ కూడా అడుగుతున్నారు అండ్ కొంతమంది వేస్ట్ కాలేజ్ అంటున్నారు అండ్ వాళ్ళు ఈ కాలేజే అంట. మరి ఐ డోంట్ నో, వాళ్ళ దగ్గర ఆప్షన్ అయినా లేకపోయి ఉండాలి, ఇంకేమైనా రీజన్స్ అయినా ఉండాలి. మరి అలా కమెంట్స్ పెడుతూ ఇక్కడ ఈ కాలేజ్లోనే చదువుతున్నారంటే ఇంకా వదిలేయండి, వాళ్ళ గురించి వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి. అండ్ మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ కాలేజ్లో వచ్చి తిరిగి మొత్తం కనుక్కుంటున్నారో, మీ యొక్క ఇదేమంటారు యాంటిసిపేషన్ అనేది మెయింటైన్ చేయండి. లైక్ లాస్ట్ ఇయర్ దాకా చేయండి. బికాస్ ఫస్ట్ ఇయర్లోనే కాలేజ్కి వచ్చాం ఏదేదో అయిపోతుంది అని మాత్రం అనుకోకండి. మీ యొక్క టాలెంట్ని బట్టి కూడా కాలేజ్ ఆపర్చునిటీస్ ఇస్తాయన్నమాట. కొంతమందికి ఆపర్చునిటీస్ అనేవి రావు, అందుకనే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్లో నుంచి కదలకుండా ఒకే చోటు ఉన్నా కూడా అలానే. అది పక్కన పెట్టేస్తే కమింగ్ టు యువర్ డౌట్స్ ఒక్కసారి అన్న, డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు. మీరు ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ జాయిన్ అవుదామని అనుకుంటుంటే అవసరం లేదు, ఒరిజినల్ ఇవ్వకండి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ ఇచ్చి వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు మీ యొక్క జిరాక్స్ కాపీస్ వెనకాల స్టాంప్ వేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకో బెటర్ కాలేజ్ వస్తే ఆర్ మీకు నచ్చిన ఇంకో కాలేజ్లో అడ్మిషన్ వస్తే సెకండ్ ఫేజ్లో మీరు ఆ ఒరిజినల్ డైరెక్ట్ అక్కడ ఇచ్చేయచ్చు. ఈ కాలేజ్ అనే కాదు, ప్రతి ఒక్క కాలేజ్లో కూడా మీరు ఒకవేళ సెకండ్ ఆప్షన్ అనేది పెట్టుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకండి. ఒకసారి వాళ్ళకి చెప్పండి,
ఓన్లీ జిరాక్స్ ఇవ్వండి, సెకండ్ ఫేజ్ ఇలా పెట్టుకుంటామని చెప్పిన తర్వాత ఏం రిక్వైర్డ్ డాక్యుమెంట్సో మీరు ఇవ్వండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 10th మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్ మెమో, ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు అండ్ ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డు, ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో ఇంకా కొన్ని మెయిన్ డౌట్స్కి వెళ్దాం. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఇవాళ 2 days అయిపోయింది, మేబీ 3-4 days ఉంది అంతే. ఫిక్స్డ్ ఏం కాదు, 5 days అని ఫిక్స్ చేసుకున్నాం. బట్ ఒక డే తగ్గొచ్చు, తగ్గదులేండి, పెరగచ్చు జనాభాని బట్టి. మీ యొక్క ఏమంటారు, తొందరగా లైక్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తొందరగానే క్లోజ్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ లేట్ చేస్తే కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అన్న యూనివర్సిటీ అయింది కదా, లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలా చేంజ్ చేశారు అని అడుగుతున్నారు. అది యూనివర్సిటీ కాదు, లైక్ మా బ్యాచ్ యూనివర్సిటీ బ్యాచ్ కాదు, మాది అటానమస్ బ్యాచ్ అండ్ మాదే లాస్ట్ బ్యాచ్ ఆఫ్ అటానమస్ అనమాట. సో మాకు ఆబ్వియస్లీ పేపర్ సెట్టింగ్ వీల్ చేస్తారు అండ్ సమ్హౌ జేఎన్టీయూకేతో కొన్ని లింకప్స్ ఉన్నాయి. సో మాది లైక్ ప్రీవియస్ లానే mid-1, mid-2 సెమిస్టర్, ల్యాబ్ ఇంటర్నల్ 1, ఇంటర్నల్ 2, ఎక్స్టర్నల్ 1 అంతే అనమాట. సో మా కెమెరామ్యాన్ నిద్రపోతున్నాడు పాపం, చల్లటి గాలి వస్తుంది, ఎండ్లో అన్నం తిన్నాం ఇప్పుడే, నిద్రపోతున్నాడు, వదిలేయండి. అండ్ అదనమాట మా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సేమ్ ఫిక్స్ ఏం మారలేదు. బట్ మీది మారింది. మా జూనియర్స్కి తెలుసు, నేను అంతలా తెలుసుకోలేదు వాళ్ళ ఎగ్జామ్ గురించి, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి. కాకపోతే సేమ్ మిడ్స్ ఉంటాయి, సెమిస్టర్ ఉంటుంది, ల్యాబ్ ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. మార్క్స్ వేరియన్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. మాది 30:70, 30 ఇంటర్నల్, 70 ఎక్స్టర్నల్, వాళ్ళకి 40-60. సో అదనమాట ప్యాటర్న్. అయితే సేమ్ మన కాలేజ్లోనే సెట్ చేస్తారు, మీడియం టు ఎక్స్ట్రీమ్ లెవెల్ దాకా ఉంటాయి. ఒక్కోసారి తలరాత, ఎగ్జామ్ పేపర్ కదా, ఏం చేయలేం. అండ్ నెక్స్ట్ డౌట్కి వెళ్దాం. అన్నయ్య ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ కావాలా? ఎస్, మీకు ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాప్టాప్ ఈజ్ మ్యాండేటరీ. సో కంపల్సరీ ల్యాప్టాప్ అనేది తెచ్చుకోవాలి. అన్న రిపోర్టింగ్కి పేరెంట్స్ మ్యాండేటరీనా అంటే ఎస్, మ్యాండేటరీ. ఎందుకు అంటే వాళ్ళకి లైక్ మొత్తం ఎన్విరాన్మెంట్ తెలియాలి, వాళ్ళకి కూడా సబ్జెక్ట్స్ తెలియాలి, ఎలాంటి కరికులంలో మన పిల్లలు లైక్ చదువుతున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి. సో పేరెంట్స్ కంపల్సరీ తేండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎక్సెప్షన్ ఏం చేయలేం, మీరు ఒక్కళ్ళే వచ్చి రిపోర్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అన్న సెమ్ 0 ఎన్ని డేస్ ఉంటుంది? సెమ్ 0 ఎన్ని డేసో మాకే తెలీదు, చెప్పలేం. ఎందుకంటే ఈ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని డేసో డిసైడ్ చేస్తాం మీ యొక్క కౌంట్ని బట్టి. ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా వాళ్ళు రిపోర్టింగ్ అయిపోయింది, ఇప్పుడు ఎంసెట్ వాళ్ళ కోసమే ఇప్పుడు ఆగి ఉంది, లేకపోతే ఎప్పుడో కాలేజ్ తెరిచేసేవాళ్ళు. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది, ఈఏపీ సెట్ ఈసారి కొంచెం డిలే చేశారు. అండ్ ఇదంతా పక్కన పెట్టేయండి. ఇంకో పెద్ద మేజర్ డౌట్ ఏంటంటే లైక్ మనీ ఎంత తెచ్చుకోవాలి? ఒకసారి మీకు అది కూడా చెప్తాను. ప్రతిదీ గుర్తుపెట్టుకోలేమండి, సో అందుకనే కొన్ని నోట్స్ పాయింట్స్ అనేది నోట్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ పాయింట్స్ నోట్ చేసుకుందే వెతుక్కోవాల్సి వస్తుంది మరి. ఓకే, వెయిట్, దొరికింది. అండ్ కమింగ్ టు రిపోర్టింగ్ టైంలో ఎంత మనీ తెచ్చుకోవాలి అంటే అడ్మిషన్ ఫీజు వన్ టైం 10,000 రూపీస్, అలాంగ్ విత్ అడ్మిషన్ ఫీజ్, బుక్ బ్యాంక్ ఫీజ్ వన్ టైం 5,000 రూపీస్, రిజిస్ట్రేషన్ ఫీజ్ వన్ టైం 1,000 రూపీస్. సో మీరు టోటల్ 16,000 రూపీస్ అనేది తెచ్చుకోవాలి రిపోర్టింగ్ చేయాలంటే. అడ్మిషన్కి 10,000, బుక్ బ్యాంక్ ఫీజ్కి ఒక 5,000 అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఒక 1,000 రూపీస్. సో టోటల్ 16,000 అనేది మీరు తెచ్చుకోవాలి. అండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి ఏసీ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ 4 బెడ్స్ 1,09,500. అది ఏసీ విత్ అటాచ్డ్ టాయిలెట్ 8 బెడ్స్ వచ్చేసి
82,500 అనమాట. దాంట్లో 2 ఇన్స్టాల్మెంట్స్, 1 సింగిల్ ఇన్స్టాల్మెంట్ కూడా లైక్ వేరియన్స్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజ్ దానికి ఒక 3,000 పడుతుంది. ఆల్రెడీ మ్యాక్సిమమ్ ఆఫ్ మెంబర్స్ హాస్టల్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు, బట్ సేఫ్టీకి చెప్తున్నా. అండ్ టోటల్ ఏరియాస్ యొక్క బస్ స్టాప్స్ అండ్ దాని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ నా దగ్గర ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెడతానమాట. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫీజు ఎంత ఏంటి బస్ ఫీజు మీరు ఒకసారి చూసుకోవచ్చు, వెళ్ళి ఎంత పడుతుంది ఏంటి అనేది. సో ఇదన్నమాట, ఇంతవరకు మీ డౌట్స్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా. మెజారిటీ ఆఫ్ డౌట్స్కే క్లారిటీ ఇచ్చాను, ఎందుకంటే నా దగ్గర టైం లేదు, మళ్ళీ ఈవినింగ్ తొందరగా వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే మన గుంటూరు బస్ స్టాప్ నుంచి లైన్గా బస్సెస్ అరేంజ్ అయి ఉంటాయి, నో ప్రాబ్లం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు. బట్ బిఫోర్ మీ యొక్క షిఫ్ట్ యొక్క ఒక 20-30 మినిట్స్ దాకే అక్కడ తిరుగుతూ ఉంటాయి. దాని తర్వాత నుంచి ఇంకా బస్ స్టాప్ అంటే మన కాలేజ్ బస్ స్టాప్లోనే ఉంటాయి, ఇంకా తిరగవు. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఉంటుంది, గుంటూరు బస్ స్టాప్ నుంచి ఉంటుంది, ప్రతి ఒక్క ఏరియాస్ నుంచి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటి పేర్లు చెప్తాను వినండి. అమరావతి, బాపట్ల, బుడంపాడు, చేబ్రోలు, చెరుకుపల్లి, చిలకలూరిపేట, గుంటూరు, హాఫ్పేట కాదురా అది. హాఫ్పేటేరా, HALF చూడు. ఏమో అండి, హాఫ్పేట ఏంట్రా? నేను వెళ్ళలేదురా, ఇన్ని తిరిగాను కానీ హాఫ్పేట అయితే నేను వెళ్ళలేదయ్యా. లామ్ నుంచి ఉంది, నారా కొడూరు, పొన్నూరు, చాలా చోట్ల నుంచి బస్సెస్ అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ స్పెసిఫిక్ ఏరియాలో లేకపోతే ఒకసారి వచ్చి మాట్లాడండి, ఈ PDF కింద పెడతాను. అర్జెంట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ల్యాబ్ టైం అవుతుంది. సో గైస్, మా కెమెరామ్యాన్కి సెల్యూట్ చేయాలి. ఒక 30 మినిట్స్ నుంచి పాపం కూర్చున్నాడు. అండ్ ఇవాళ మాత్రం సన్నీ డే. మన టేక్స్ 30 మినిట్స్. జాఫర్ ఏడ్రా? వాడు ఫోన్ చేశారు 2-3 సార్లు, వాడు ల్యాబ్లో ఉన్నాడు, సో రాలా. ఏంట్రా ఫుల్ అన్నం తినేసి అసలు ఏం మాట్లాడుతున్నారా అంటావా? సరే, నేనైతే క్లాస్ రూమ్లో ఉన్నా, నువ్వైనా రిపోర్టింగ్లో హెల్ప్ చేయొచ్చుగా. నేను క్లాస్ రూమ్లో ఉన్నా, నేను వారం నుంచి రావట్లేదు, 2 వారాల నుంచి కాలేజ్కే రావట్లా. ఇప్పుడు ఉండకపోతే ఇందాక చెప్పింది విన్నావుగా, CN మేడం ఏం చెప్తుంది, వారానికి ఒకసారి అలా వచ్చి వెళ్తున్నావు ఏంటబ్బాయి అంటుంది. సరే అంటున్నారు, మనకి తెలుగు రాదు, జనాలు తప్పుగా అనుకుంటారు. పద్ధతి బ్రో. సో కొత్త బ్లాక్ అంటున్నారు కదా, ఇదిగోండి మీ కొత్త బ్లాక్, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. మీరు వచ్చే లోపల అంతే, వచ్చే లోపల అయిపోతుంది. సో గైస్, ఇది న్యూ బ్లాక్ సంగతి. ఈసారైనా న్యూ బ్లాక్ మనకి ఇస్తారంటావా? జన్మలో అవ్వని పని, అది అవ్వని పని మనకి. ఏ బ్లాక్ లేకపోతే ఏదైనా పాత బ్లాక్లే. మనం ఇంకో 1 సంవత్సరం ఉంటాం, మహా అయితే వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే ఇష్టారాజ్యం, ఇంకా వాళ్ళే ఎంజాయ్ చేయాలి. ఇంకా కొత్త బ్లాకు వాళ్ళకి, కొత్త ఫెసిలిటీస్ వాళ్ళకి, కొత్త గ్రౌండ్ వాళ్ళకి. అరే ఇంకేం చేస్తాం రా, అటానమస్ మనది.